ఎక్సో మీ ఇంటి వంటలో మీ ఇంటి విందుకి అందరికీ స్వాగతం. ఇవాళ మీ ఇంటి విందులో మనం KPHB 9th phase లో ఉన్న ఉషారాణి గారింటికి వచ్చాం. మరి ఉషారాణి గారు ఎలాంటి విందును ఏర్పాటు చేశారో తన్నే అడిగి తెలుసుకుందాం. ఉషారాణి గారు, హలో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తారా నా బొకే ఎంత బాగుందో. ఓకే, దాని పక్కన పెడదాం కాసేపు. ఓకే, ఉషారాణి గారు మీరేనా? అవునండి. ఉషారాణి గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫేనా? ఓకే, మరి ఇప్పుడు చూస్తూ ఉంటారా? మీ ఇంటి వంట ప్రోగ్రామ్ వాచ్ చేస్తూ ఉంటారా? మరి మీ ఇంటి విందులో 2 వంటకాలు మా కోసం పరిచయం చేస్తా అన్నారు కదా, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, ఫస్ట్ వంటకం పేరేంటి? సీమా వంకాయ కూర అండి. సరే, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. సీమా వంకాయ ముక్కలు, నూనె, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, నువ్వులు, గసాలు, పోపు దినుసులు, పసుపు, కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర. ఉషారాణి గారు, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, దీనికోసం ముందుగా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలండి? ముందుగా నువ్వులు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, గసాలు ఇవన్నీ మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకున్నాం. పొడి చేసుకోవాలా? అవునండి. సో పొడి ఇదండి పొడి? అవునండి. ఓకే, గసాలు, వెల్లుల్లి ముక్కలు, కొబ్బరి తురుము, అలాగే నువ్వులు. అవునండి. సో వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలా? అవునండి. ఓకే, సో పౌడర్ ముందుగా రెడీ చేసుకున్నామండి. మనకి ఇదేంటండి? సీమ వంకాయ ముక్కలు. సీమ వంకాయ ముక్కలు. అవునండి. అచ్చా, సీమ వంకాయలు దీన్ని కట్ చేసుకున్నాం. అవునండి. ఓకే ఓకే. మామూలుగా సీమ వంకాయలు అంటే చాలా మంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు కూడా. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించి ఓకే, ముందుగా నూనె వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ అండి? నూనె వేడెక్కాక ఓకే, పోపు దినుసులు వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ పోపు దినుసులా? సో మనం పోపు దినుసులు కూడా వేసుకున్నాం కదా. అవునండి. సో మీరు హౌస్ వైఫ్ కదండి, అంటే మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు కొత్త కొత్త వంటకాలు ఏమన్నా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు చేస్తూ ఉంటారా? అంటే ఫ్రెండ్స్ ఎవరైనా బాగున్నారా అండి చుట్టుపక్కల? అవునండి, ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ అండి? ముందుగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నామండి. ఓకే ఓకే, సో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నాము. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు. ఓకే, సో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కావాల్సినంత. అవునండి. ఇవి వేగాక కరివేపాకు వేసుకుందాం. ఓకే, మీకు ఈ వంట ఎవరు నేర్పించారు? ఇంట్లో అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నారా? మీ ఊరు ఏది, ప్రాపర్ ఏది మీది? అమ్మ వాళ్ళే అనంతపూర్ అండి. ఓకే, అక్కడే నేర్చుకున్నారా? అంటే పుట్టింది పెరిగింది అంటే అక్కడే? అక్కడే అండి. అంటే హైదరాబాద్కి వచ్చి ఎన్ని రోజులు అయింది, అంటే ఎన్ని ఇయర్స్ అయింది? ఒక 10 years అయింది. 10 years అయింది. మీ అనంతపూర్ బాగుందా, మరి ఇక్కడ హైదరాబాద్ బాగుందా? రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయి. చూసారా, దేనికి అన్యాయం చేయాలి, అన్నిటికీ న్యాయం చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వేద్దాం. ముందుగా కరివేపాకు వేసుకున్నాం. ఓకే, కరివేపాకు వేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇది వేగిపోయాక సీమ వంకాయ ముక్కలు వేసుకున్నాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సీమ వంకాయ ముక్కలు. మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? వాటర్ వర్క్స్లో DGM అండి. ఓకే ఓకే, సో బిజీయా? అవునండి, ఎప్పుడు బిజీయా. ఎప్పుడు బిజీ? అవునండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్నామండి. వాటర్ పోయినా చాలండి. సరిపోతాయండి? సరిపోతాయి. ఓకే, ఇప్పుడు దీని మీద మూత మూసేద్దామండి. దీని మీద మూత పెట్టాలి. అవును, ఒక 10 నిమిషాలు ఉడికితే. ఓకే, నీళ్ళు సరిపోతాయండి? సరిపోతాయండి. ఒక 10 నిమిషాలు ఉడికాక మనం ఈ ముందు రెడీ చేసుకున్న పౌడర్ ఇందులో వేసేసుకోవాలి. సో దాంతో కంప్లీట్ అయిపోతుందా? ఉషారాణి గారు, మరి చూద్దాం ఒకసారి. చూద్దామండి, ఇది ఉడికిపోయి ఉంటుంది. ఇది ఉడికిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి ఇందులో వేయాల్సిన పదార్థాలు? ఇందులో కొద్దిగా పసుపు. ఓకే, ఉప్పు, పసుపు, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి అండి. ఓకే, సో ముందుగానే మనం తయారు చేసుకుని పెట్టుకున్నామండి పౌడర్ని. సో ఆ పౌడర్లో ఏమేమి ఉన్నాయో ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను నేను. గసాలు, వెల్లుల్లి ముక్కలు, కొబ్బరి తురుము, అలాగే నువ్వులు. సో ఈ నాలుగిటిని బాగా మిక్స్ చేసి గ్రైండ్ చేసుకుని ఒక పౌడర్లా ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నాము, మనకి ఈజీగా ఉంటుందని.
సో దాన్ని మనం ఆఖరిలో మిక్స్ చేసుకుందాం. కలర్ఫుల్గా ఉంది. పసుపు వేసినా కూడా గ్రీన్ కలర్ అలాగే ఉంది. మరి సీమ వంకాయ అంటే అదే మరి కదా, సీమలో ఉండే పాలంటే అలాగే ఉంటుంది మరి. దాని కలర్ మాత్రం మారదు. ఇంకేంటి వాటర్, ఇంకొద్దిగా వాటర్ వేసి ఓకే ఇంకొక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకుందాం. ఓకే. సో వాటర్ కూడా పోసుకున్నాం కదండి. అవునండి. ఓకే, ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఓకే, సో 5 మినిట్స్ అయిపోయింది కదండి. అయిపోయిందండి, ఉడికిపోయిందండి ఇది పూర్తిగా. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. సో ఇంకేదైనా వేయాలండి ఇందులో? ఇందులో చివరిగా కొత్తిమీర వేసుకుందామండి. ఓకే, సో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. అయిపోయిందా? అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. అవునండి. సో మీరు వంట చేశారు కాబట్టి మీకు నేను సర్వింగ్ చేసి పెడుతున్నాను. థ్యాంక్స్ అండి. ఓకే, చివరిగా గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకుందాం. ఓకే ఓకే. సో రెడీ అయిపోయింది కదండి సీమ వంకాయ కూర కదా. ఇదండి సీమ వంకాయ కూర. తప్పకుండా మీరు ట్రై చేయండి. సీమ వంకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. సీమ వంకాయ కూర, దీనికి కావాల్సిన పదార్థాలు: సీమ వంకాయ ముక్కలు, నువ్వులు, కొబ్బరి తురుము, గసాలు, వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పోపు దినుసులు, నూనె, కొత్తిమీర, పసుపు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు. సీమ వంకాయలు. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి. అవి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు సీమ వంకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకొని 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, అలాగే ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న గసాలు, వెల్లుల్లి, నువ్వులు, కొబ్బరి తురుము పేస్ట్ వేసి కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసి ఓ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సీమ వంకాయ కూర తయారు. ఉషారాణి గారు, మరి ఫస్ట్ వంటకం కంప్లీట్ అయిపోయింది. అవునండి. సెకండ్ వంటకం పేరేంటి? ఇప్పుడు స్వీట్ చేసుకుందామండి. స్వీటా? ఓకే, స్వీట్ కార్న్ పాయసం చేసుకుందాం. స్వీట్ కార్న్ పాయసం. స్వీట్ పేరు స్వీట్ కార్న్ పాయసం. బాగుంది ఇది. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఓకే. పాలు, మొక్కజొన్నలు, ఇలాచీ, చక్కెర, మొక్కజొన్న పేస్ట్, వేయించిన జీడిపప్పు, బాదాము, కిస్మిస్, నెయ్యి. ఓకే ఉషారాణి గారు, మరి దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించుకొని ఓకే ఓకే. సో ఏంటంటే ఫస్ట్ పాలు వేసుకుందాము. ఓకే. ఓకే, సో ఇలా కాసేపు మరగాలండి ఏమైనా. ఓకే, పాలు మరిగిపోయాయి కదండి. అవునండి, పాలు మరిగిపోయాయి. ముందుగా మొక్కజొన్న విత్తనాలు వేసుకుందాం. ఓకే. సో అందులో మొక్కజొన్న వేసుకున్నాం. ఇది మనకి మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది కదా. అవునండి, ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది కదా. ఓకే. ఇవి కొద్దిగా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం మొక్కజొన్న పేస్ట్ వేసుకుందాం. ఓకే. మీరు స్వీట్లు ఎక్కువ చేస్తారా, కారం ఎక్కువ చేస్తుంటారా ఇంట్లో? స్వీట్ రెండు చేస్తుంటానండి. ఇంకా పండగ అనగానే మెయిన్గా బొబ్బట్లే కదా. ఓకే, సో ఇప్పుడు ఇది ఉడికిపోయిందా అండి? ఉడికిపోయింది. సో మొక్కజొన్న పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత అది బాగా ఉడికింది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? షుగర్ వేసుకుందామండి. 1 స్పూన్. దీనికి షుగర్ ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా అండి? కొన్ని బాగా తక్కువ పడుతుందండి. ఇది స్వీట్ కార్న్ కదా, తక్కువ పడుతుంది. ఓకే, ఆల్రెడీ స్వీట్ కార్న్ లో స్వీట్ ఉంది కాబట్టి మన స్వీట్ తక్కువ సరిపోతుంది. చాలా త్వరగా కరిగిపోతుంది అనుకుంటా కదా. ఓకే ఉషారాణి గారు, అంటే ఫస్ట్ వంటకి మనం సీమ వంకాయ కూర చేసుకున్నాం కదా, అంటే అది అక్కడ అంటే సీమ ఏదో కలిసింది కాబట్టి అలా చేసుకున్నాం. మరి ఇప్పుడు ఈ స్వీట్ ఏంటి అక్కడ ఫేమసా లేకపోతే ఇక్కడ ఫేమస్? ఇది ఇక్కడ ఫేమసా? అదే, అన్నిటికీ న్యాయం చేస్తున్నాయి. ఫస్ట్ అడిగారు కదా అనంతపూర్ ఇష్టమా లేకపోతే హైదరాబాద్ ఇష్టమా అంటే 2 ఇష్టం అన్నారు. సో ఇది కూడా బాగా
మేనేజ్ చేస్తున్నారు. మీ వాది హైదరాబాద్ కదా? అవునండి. అదే అక్కడ అది చెప్తే ఇక్కడ అయిపోతారు అనమాట ఇంట్లో. ఉషారాణి గారు మీ హాబీస్ ఏంటి? పెయింటింగ్ అండి. పెయింటింగ్ అంటే ఇంట్లో పెయింటింగ్స్ ఏం కనిపించట్లేదు, ఉన్నాయా? ఉన్నాయండి. అయితే చూద్దాం, తీరిక ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత హ్యాపీ కూర్చొని చూసుకుందాం. అంటే చిన్నప్పటి నుంచి బాగా అంటే అలవాట పెయింటింగ్స్ చేస్తుంటారు? చిన్నప్పుడు పెయింటింగ్ క్లాస్కి వెళ్ళానండి, అప్పుడప్పుడు ఫ్రీ టైంలో వేస్తూ ఉంటాను. ఇంట్లో ఎంబ్రాయిడరీ లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటానండి. ఓకే. సో ఇది ఉడికిపోయిందండి, బాగా థిక్గా అయింది కదా మంచిగా. అవునండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? ఇందులో మనం ఇలాచీ పొడి వేసుకున్నాము. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ సర్వ్ చేసుకున్నాం. ఓకే, సో ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నాం కదా. ఓకే, సర్వింగ్ బౌల్ తీసుకుందామండి. సో ఇప్పుడు చివరిగా నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్నారా? అవునండి. జీడిపప్పు, బాదం, కిస్మిస్. ఓకే, స్వీట్ కార్న్ పాయసం రెడీ అండి. ఓకే, ఇదండి స్వీట్ కార్న్ పాయసం. తప్పకుండా మీరు ట్రై చేయండి. స్వీట్ కార్న్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. స్వీట్ కార్న్ పాయసం దీనికి కావాల్సిన పదార్థాలు: పాలు, నెయ్యి, వేయించిన కిస్మిస్, జీడిపప్పు, బాదాం, మొక్కజొన్న పేస్ట్, చక్కెర, ఇలాచీ పౌడర్, మొక్కజొన్న. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి పాలు పోసుకోవాలి. పాలు మరిగిన తర్వాత మొక్కజొన్నలు వేసి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత కావాల్సినంత మొక్కజొన్న పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత చక్కెర వేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఇలాచీ పౌడర్ వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నెయ్యితో వేయించిన జీడిపప్పు, బాదం, కాజుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ పాయసం తయారు. ఉషారాణి గారు, అన్ని వంటకాలు చాలా బాగున్నాయండి, కానీ స్పెషల్గా బాగున్నది ఏంటంటే సీమ వంకాయ కూర, అలాగే మొక్కజొన్న స్వీట్. రెండు మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. సో ఈ వంటకాలు నాతో పాటు మా జీ తెలుగు ప్రేక్షకులు, మీ ఇంటి వంట ప్రేక్షకులు అందరూ కూడా బాగా నేర్చేసుకుంటుంటారు. థ్యాంక్ యూ అండి, మంచి విందు భోజనం మాకు ఏర్పాటు చేశారు. ఉషారాణి గారు, మా ఈరోజు ప్రోగ్రాంలో మంచి విందుని ఏర్పాటు చేశారు. విందులోని ప్రతి వంటకం చాలా బాగుందండి, సూపర్ అసలు. చాలా, మీ వంట మాత్రం చాలా బాగుంది. సో మీ ఇంటి వంటలో మీ ఇంటి విందు నుంచి స్మాల్ గిఫ్ట్ అండి మీకు. థ్యాంక్స్ అండి, జీ తెలుగు వారికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీ అందరికి కూడా, వీరేష్ అండ్ సుధా, మీ అందరికి కూడా థ్యాంక్ యూ అండి. విందులో మాతో పాటు కూర్చొని భోజనం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి ఇవాళ ఎక్సో మీ ఇంటి వంట. రేపు మరిన్ని రుచికరమైన వంటకాల్ని పరిచయం చేయడానికి మీ ముందుంటుంది మీ ఇంటి వంట. అంటే టేక్ కేర్, బాయ్.